और जल्दी लेना है ना లేదు గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేస్తున్నాం మీ అందరి సమక్షంలో. ఇందిరాగాంధీ మనమరాలు మరియు రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శివ గాయత్రి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది. అందరూ ఎంతో సంతోషంగా ఉండాలని, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఆయుర ఆరోగ్యాలతో ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంక గాంధీ మొన్నటి భారత్ జోడో యాత్రలోనే కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఎలక్షన్స్లో కానివ్వండి ప్రజలకు దగ్గరవుతూ ప్రజలకి ఏ విధంగా అంటే ఆమెను చూస్తే ఇందిరాగాంధీని చూసిన మాదిరిగా ఉంటుంది. అదేవిధంగా అదే పోలికలతో అదే ఉండడం ద్వారా ప్రతి ఒక్కరి కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలనే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ లాగే భావిస్తున్నారు. అదేవిధంగా ఆమె చేసే సేవా కార్యక్రమాలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలలోకి వెళ్తున్నాయి. ప్రియాంక గాంధీ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఆమె చూసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమాలన్నిటి చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే భారత్ న్యాయ్ యాత్ర కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ఎలక్షన్స్లో ప్రతి ఒక్క నియోజకవర్గం తిరగడం ద్వారా ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసినట్టయితే దాంట్లో పాల్గొనడం జరిగింది. ప్రియాంక గాంధీ ఈ ప్రజలకు చేరువవడమే కాదు, ప్రజలలో ప్రతి ఒక్కరిలో ఉండే విధంగా ఆమె మాటలు కానివ్వండి, ఆమె ప్రతి ధోరణ ఉంటుంది. కాబట్టి ఈ ముందు ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఆమె ప్రతి దగ్గర పాల్గొని ప్రతి ఒక్క ఎంపీ కూడా గెలిచే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆమె ప్రజల యొక్క ఆదరాభిమానాలుతో ముందుకెళ్తూ ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆమె ఇందిరాగాంధీ మాదిరిగానే పేరు గాంచాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టం చేసి కష్టపడాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఒక ఏదైతే మోడీ ప్రభుత్వం ముందు ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. మతం కాదు, మనం జీవిస్తున్నది ఇండియాలో, భారతదేశం అంటేనే మత సంస్కృతి సాంప్రదాయాలతో ముందుకెళ్తుంది. అలాంటి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టి నుంచి కూడా దేవుడు భక్తితో ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు హిందువులే కాదు అనే ధోరణిలో పోవడం అనేది నిజంగా హాస్యాస్పదము. ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు దేవుణ్ణి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనే ఒక ధోరణి ఉండే ద్వారానే కాంగ్రెస్ పార్టీని మీరు ఓన్లీ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకోవడము హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. నిజంగా మతం కాదు, పార్టీ అనేది ముందుకెళ్ళాలి అంటే ప్రజలకు సేవ చేయాలి అనేది ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇందిరాగాంధీ కూడా చూడండి, ప్రతి ఒక్కరు చూసిన పేదలకు సహాయం చేయడము, అదేవిధంగా రాజీవ్ గాంధీ చూసిన ప్రాణాలు త్యాగం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 139 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని ఇండియాలో భారతదేశంలో ఆదరిస్తున్నారు అంటే వారి చేసిన సేవలు మాత్రమే. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని, ముందుకెళ్లాలని, ముందు కూడా మంచి పదవులు ఆమె సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రియాంక గాంధీ జన్మదిన కార్యక్రమం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో
శివగాయత్రి ఆశ్రమంలో చేసుకోవడం అభినందనీయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళు, మరి ఇందులో ఉన్న వృద్ధులు, మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రియాంక గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రాణత్యాగాల కుటుంబం అంటే ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబము. మరి అలాంటి పార్టీలో మనమందరం ఉండడం మనకు నిజంగా గర్వకారణం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుడే కాదు, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీ లోపల మనం ఉండడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, మరి ప్రియాంక గాంధీ గారు ఇంకా ముందు మన పార్టీ కొరకు ఎంతో ముందుకెళ్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చే దిశగా ఆమెకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.